హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వారు పిల్లల కోసం స్నాక్స్ కుక్ చేస్తున్నారండి. యాక్చువల్గా వాయిస్ తోటే రికార్డ్ చేసాము వీడియో అయితే, బట్ అది నాయిస్ ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. తను వచ్చేసి మొత్తం ఇలా వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నారు. బ్రోకలీ, క్యారెట్, బేబీ కార్న్, స్వీట్ కార్న్, ఇలా పిల్లలకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నారనమాట. స్టవ్ ఆన్ చేసేసి వెజిటబుల్స్ అన్నీ ప్యాన్లో వేసేసి స్టవ్ పైన పెడుతూ ఉన్నారు. ఇక్కడ మేము చూపించిన వెజిటబుల్సే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. పిల్లలకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనమైనా తినొచ్చు, పిల్లలకనే కాదు. బట్ మేమైతే పిల్లలకి కుక్ చేస్తున్నాం కాబట్టి చెప్తూ ఉన్నాను. ఈవెన్ క్యాప్సికమ్ కానీ ఇలా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్ అంతా కొంచెం వెజిటబుల్ కడిగిన వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు బటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. బటర్ వేయటం వల్ల వెజిటబుల్స్లో మంచి కమ్మనైన టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. వెయిట్ లాస్గా ట్రై చేసే వాళ్ళు కూడా డెఫినెట్గా ఇదైతే మాత్రం తీసుకోవచ్చు. చాలా హెల్తీ ఈ రెసిపీ అయితే మాత్రం. జనరల్గా వెయిట్ లాస్ ట్రై చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు, లో క్యాలరీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అంటారు కదా. డెఫినెట్గా ఇదైతే మాత్రం లో క్యాలరీ ఫుడ్డే అండి. తప్పకుండా ట్రై చేయొచ్చు ప్రతి ఒక్కరూ. బటర్ ప్లేస్లో మీరైతే మాత్రం గీ అయినా లేదా ఆయిల్ అయినా ఏదైనా కుక్ చేసుకోవచ్చు. మేమైతే బటర్ వేసాము, చాలా టేస్టీగా అనిపించింది. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయి వెజిటబుల్స్ అన్నీ ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఇలాగే కుక్ చేసుకోవాలండి. కొంచెం తిప్పుతూ ఉండాలి, లేదంటే బటర్ వేసాం కదా అడుగంటిపోయి నల్లగా అయిపోతుంది అనమాట. దానికోసం ఇలా తిప్పుతూ కలుపుతూ ఉన్నారు మా వారైతే మాత్రం. ఇవి కుక్ అయిన తర్వాత జస్ట్ అందులో కొంచెంగా సాల్ట్ అనమాట, మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము, మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడండి. సాల్ట్తో పాటు కొంచెంగా మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాడు. జస్ట్ స్పైసీనెస్ కోసం మాత్రమే ఇది. ఇష్టమైన వాళ్ళు మిరియాల పొడి ప్లేస్లో కారం కానీ యూజ్ చేయొచ్చు. మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి మా వారు ఇక్కడ అదే యూజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత జస్ట్ ఓన్లీ ఇంకా మిక్స్ చేసి ఆ 50% కుక్ అయిన వెజిటబుల్స్లో ఈ మసాలాలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని దింపేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అయితే. ఇక్కడ చూడండి, చేసిన ఫుడ్ని నైస్గా సర్వ్ చేయడానికి కార్వింగ్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. చూసారా, మన వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇంకా జస్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకా చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. పిల్లలకి కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అండ్ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా పెట్టొచ్చండి, ఏమవ్వదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇక్కడ ప్లేటింగ్ చేయడంలో మా వారు చాలా బిజీగా ఉన్నారు. కార్వింగ్ చేయడం కోసం టమాటో తీసుకొని దాన్ని ఏదో అలా ట్రై చేశాడు. అందులో క్యాండిల్ ఒకటి పెట్టి డెకరేట్ చేశాడు. అంతే అండి ఇవాల్టి వీడియో అయితే మాత్రం. డెఫినెట్గా అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ డెఫినెట్గా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.